ప్రజలందరికీ నమస్కారము. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సతే ఫలయా బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మే సర్గోతి అమి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2025 ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం 12 రాసుల గురించి మనం చెప్పబోతున్నాము. ఏ రాశి వాళ్ళకి ఎలా ఉన్నది, ఎలా నడుస్తుంది, ఏ విధంగా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము. ఓం నమ శివాయ. తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము, చెప్పబోతున్నాము. ఈ తులరాశి వాళ్ళకి చిత్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, స్వాతి నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు. మరి ఈ తులరాశి వాళ్ళకి ముఖ్యంగా అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగం అనేది ఇలా యోగములో మంచిగా కనబడుతుంది. మరి ఆరోగ్య విధానంలో చూసుకుంటే కొన్ని సమస్యలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆరోగ్య సమస్య ముఖ్యంగా ఆరోగ్యం అనేది మనసుకి అన్నిటికన్నా ముఖ్యమైనది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు. ఆ ఆరోగ్యం మనం బాగుండాలంటే మనం చేయాల్సిన పనులు, మనం చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. మనం తీసుకున్న టైం కూడా కరెక్ట్గా తీసుకొని దానికి చేయాలి. ఏం పర్వాలేదులే అని మనం మూవ్ అయ్యామనుకోండి, చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కొన్ని ఉంటాయి. మరి ముఖ్యంగా విద్యాదారులకి, అంటే చదువుదారులకి, చదువుకునే వాళ్ళకి పరీక్షల్లో వీళ్ళకి మంచిగా శుభవార్తలు వినబోతున్నారు. మంచి విద్యపరంగా వీళ్ళు అనుకున్న ఆలోచనలు, మరి చేయాల్సిన వీళ్ళ మనసులో అనుకున్న ప్రయత్నాలు తప్పకుండా ఆ విద్యారంగంలో కూడా అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి దీంతో పాటు ముఖ్యంగా వ్యవసాయదారులకి ఈ సంవత్సరంలో మంచి పంట, మళ్ళీ కొత్త కొన్ని పంటలు వాళ్ళకి అభివృద్ధిగా రావాల్సినవి కూడా వాళ్ళ జీవితంలో కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యవసాయదారులతో పాటు ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, ఈ సినీ ఫీల్డ్ కానీ, మరి ఇంకా ఏ ఫీల్డ్ అయినా కానీ, ఏ సంస్థ అయినా కానీ చేయాల్సిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఈ సంవత్సరంలో, ఈ నెలలో వాళ్ళకి మంచి మార్పులు, పెద్ద ఆలోచనలు, ఎన్నో సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి కూడా కొన్ని కాని పనులు కూడా ఇప్పుడు ఇలా జాతకంలో ఎదురు కాబోతున్నాయి. వీళ్ళకి స్థానచలనం అంటే ఇల్లు, గృహ ప్రవేశం, ఒక ఇల్లు కొనటం కానీ కట్టడం కానీ అలాంటిది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ప్రేమ సమస్య, మరి వీళ్ళు ప్రేమిస్తారు కానీ కొన్ని దక్కకోకుండా బ్రేక్ అయిపోతుంటాయి చాలా వరకు. అలాంటిది ప్రేమ కూడా వీళ్ళకి దగ్గరయ్యే టైం అనేది దగ్గరికి వచ్చింది. మరి ప్రేమ సమస్యలో కూడా వీళ్ళకి అభివృద్ధిగా రావటం, మళ్ళీ వీళ్ళు ప్రేమించిన స్త్రీల నుంచి కానీ, స్త్రీ నుంచి పురుషుల్లో కూడా కొంతమంది ప్రేమించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి వాళ్ళు కూడా మధ్యలో కొంత ప్రేమ దగ్గరికి వచ్చేసి మళ్ళీ దూరం అయిపోయి వాళ్ళు మళ్ళీ చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ, మళ్ళీ వాళ్ళిద్దరికీ కదలిక లేకోకుండా, అబ్బా మాకు ఇంతకుముందు ఉన్న అభిమానం లేకోకుండా అయిపోయింది ఏమిటా అని చాలామంది చాలా విధానాలుగా బాధపడుతుంటారు. వాళ్ళకు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. మంచి అభివృద్ధిగా రావాల్సిన టైం అనేది దగ్గరలో ఉంది. మరి ఈ తులరాశి వాళ్ళకి మంచిగా పెద్ద కార్యక్రమాలు, పెద్ద పనులు పూర్తి చేయాల్సినవి దగ్గరికి వచ్చేసినాయి. మరి వీళ్ళకి చేయాల్సిన పూజా బలం ఏమిట్రా అంటే అమ్మవారు శ్రీ కనకదుర్గ అమ్మవారిని వీళ్ళు పూజించాలి. ఆ అమ్మవారిని పూజించిన వెడల దాంతో పాటు ఇలా కులదైవం అంటే ఇలా ఇంట్లో ఉండాల్సిన పెద్దవాళ్ళు, వాళ్ళ కులదేవుళ్ళు అనేది కొంతమంది ఉంటారు. ఆ కులదేవుళ్ళు కూడా వీళ్ళు పూజా కార్యక్రమాలు కొన్ని చేసి, దాంతో పాటు కొన్ని కొబ్బరికాయలు, కొన్ని పూజలు, కొన్ని నిమ్మకాయలు, కొన్ని దీపారాజనలు కొన్ని ఉంటాయి దాని శిష్టాలు. ఆ విధంగా వీళ్ళు కొన్ని చేసినట్టుగైతే
వీళ్ళ జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మనసు శాంతిగా ఉండేట్టుగా వీళ్ళు చేయాల్సిన పనులు ముందుకు వచ్చేసేట్టుగా ఉన్నాయి. మరి వీళ్ళు చేయాల్సిన దాంట్లో కూడా మరి ఈ ఫీల్డ్లో కూడా ఈ విధంగా కనబడుతుంది. మరి ఏ ఫీల్డ్ అయినా కూడా వీళ్ళు చేయాల్సిన విధానం ఏమిటంటే వీళ్ళ మీద కొన్ని నవగ్రహాలు కనబడుతున్నాయి. ఆ నవగ్రహాల వలన చేతిగాడకు వచ్చిన పని చేజారిపోవటం, ఇస్తరన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, మనశ్శాంతి లేకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఇలాంటి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటి సమస్యల వలన మనస్సు, ఆలోచన, పనులు మనకి జయప్రదం కాకోకుండా అయిపోతున్నాయి. కాబట్టి డబ్బే ప్రధానం అనేది కాదు. మనిషికి కావాల్సింది ఒక మంచితనం, ఒక ప్రజలలో ఒక మంచి బిర్దు, ప్రజలలో ఒక మంచి స్పందన రావాలని మీరు కోరుకుంటున్నారు. మీరు అనుకునే కోరిక తప్పకుండా నెరవేరే టయాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద నవగ్రహాలని కొన్ని శాంతం చేయించుకునేట్టుగైతే ఈ నవగ్రహాలకి చేయాల్సిన పూజా బలం శనివారం 9 శనివారాలు మీరు ఆ నవగ్రహాలకి మీరు శాంతం చేసి ఆ నవగ్రహాల చుట్టూ తిరిగి ఆ నవగ్రహాలకి మీ చేతుకుంట నల్లటి నువ్వులు, నల్లటి నవధాన్యాలు, నల్ల ధాన్యాలతో నువ్వులు కలుపుకొని మీరు ఆ 9 విగ్రహాలకి మీరు చల్లుకుంటూ మనసులో ఆ స్వామిని జపిస్తూ మీరు చేసినట్టుగా అయితే తప్పకుండా మీ మీద ఉండాల్సిన మీ మీద ఉన్న గ్రహాల శక్తులు వెళ్ళిపోతాయి. అష్టకష్ట దరిద్ర దోష నివారణ వెళ్ళిపోతుంది. మనసు శాంతిగా ఉంటుంది. లక్ష్మి నిలబడుతుంది. చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా కూడా ఏదో ఒక సమస్యలతో మీరు కొంచెం డిస్టర్బెంట్ అవుతుంటారు. అలాగ డిస్టర్బెంట్ కాకోకుండా మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మీ వెనకాల ఒక స్త్రీ మీకు ఎదురయ్యే మార్గం కనబడుతుంది. ఆ స్త్రీ వల్ల నీకు మీ దిశ తిరిగే మార్గం కనబడుతుంది. మీకు భూమిలో బంగారం దొరికే జాతకం కూడా కనబడుతుంది. కాబట్టి ఒక స్త్రీకి పురుషుడి నుంచి అదృష్టం పట్టబోతుంది. మరి ఒక స్త్రీకి పురుషుడి నుంచి ఒక స్త్రీకి అదృష్టం పట్టబోతుంది. అదే విధంగా మీ జాతక యోగంలో కూడా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు అనేది ఎదురు కాకోకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి ఎలా ఉంది, మీ సమయాన్ని బట్టి మీ జాతకం ఎలా నడుస్తుందనేది, మీ సంతానములో, కుటుంబంలో, చేసే పనుల్లో, ఉద్యోగాలలో మీకు ఏ ఏ సమస్యల్లో మీరు సతమతం అవుతున్నారో ఆ సతమతాన్ని మేము చూసి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ ఆఫీసులో ఏముంది, మీరు ఏం చేస్తున్నారనేది మీ జాతక యోగాన్ని చక్రం వేసి చూసి అన్నీ మేము చెప్పగలుగుతాం. సర్యో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.